హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ట్రంప్ ఆగస్ట్ 6థ్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీదైతే సైన్ చేశారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఏమున్నది అంటే, ఇండియాకి ఇప్పుడు 25% కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఇంకొక 25% టారిఫ్ విధిస్తున్నట్లుగా ఉంది. అసలు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? దానివలన వీసా హోల్డర్స్‌కి వచ్చేటటువంటి ఇబ్బందులేంటి? అంటే వేటికి వస్తువులకి యూఎస్‌లో ధరలు పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాని నుంచైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. అందరికీ కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈరోజు మార్నింగే లేచా నిద్రొస్తుంది. అసలు వీడియో ఓకే. సరే అంటే ట్రంప్ అయితే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీదైతే సైన్ చేశారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి అంటే ట్రంప్ అడ్రెసింగ్ టు ద థ్రెట్స్ టు ద యునైటెడ్ స్టేట్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ అని చెప్పేసి. సో, ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో అయితే 25% కాకుండా ఎక్స్‌ట్రా ఇంకొక 25% యాడ్ చేస్తున్నట్లుగా ఉన్నది. ఇది ఆగస్టు 27 నుంచైతే అమల్లోకొస్తది అని జెప్పేసి, ఈ రోజు నుంచైతే ఆల్రెడీ ఆ 25% అయితే అమల్లో ఉంది. బట్ రిమైనింగ్ 25% మాత్రం ఆగస్టు 27 నుంచి అమల్లోకొస్తది అని జెప్పేసి. ఈ టారిఫ్ ఇంకా అన్ని ప్రొడక్ట్స్ అంటే కాదు. ఒక 75% అయితే అప్లై అవుతది. ఇంకొక 25% అయితే అప్లై అవ్వదు అని జెప్పేసి. మెయిన్‌లీ యూఎస్‌కి ఎక్కువగా యూజ్ అయ్యేటివి ఉంటాయి కదా! మెడిసిన్స్ కానియండి, చిప్స్ అండ్ అలాంటి వాటికైతే ఇది అప్లై అవ్వదు. బట్ రిమైనింగ్ మిగతా వాటన్నిటికి కూడా అప్లై అవుతది. సో, ఇంకా ఈ టారిఫ్‌ల నుంచైతే బ్యాక్‌గ్రౌండ్ ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఫిబ్రవరి 2022 అప్పుడు రష్యాకి, యుక్రెయిన్‌కి మధ్యన యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా యొక్క ఎకానమీని తగ్గించాలి అని జెప్పేసి అప్పుడు ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి జో బైడెన్ ఏం చేశారు అంటే రష్యా యొక్క ఎకానమీని తగ్గించాలి అంటే అది ఆయిల్‌ని బిగ్గెస్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటది కాబట్టి దానిని ఆపాలి అని జెప్పేసి అయితే ఒక శాంక్షన్ చేశారు. అది ఎవ్రీ ఇయర్ కూడా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది రెన్యువల్ అవుతూ వస్తూ ఉంది. అది ఇప్పుడు ట్రంప్ వచ్చారు. ట్రంప్ వచ్చిన తర్వాత కూడా దానిది రెన్యువల్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ట్రంప్ రెన్యువల్ చేసేటటువంటి టైం వచ్చింది. ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాకే ఇది స్టార్ట్ అయింది. అయినా కూడా రష్యాకి, యుక్రెయిన్‌కి మధ్యన యుద్ధం ఏమి కూడా ఆగట్లేదు. అంటే ఇండియా కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటూ ఉంది కదా! ఇండియా కూడా బిగ్గెస్ట్ ఎకానమీ కంట్రీనే. అందువల్లనే రష్యాకి, యుక్రెయిన్‌కి మధ్యన యుద్ధం ఆగట్లేదు. ఇండియానే ఆయిల్ కొనడం వలన అందువలన ఇంకొక 25% ఎక్స్‌ట్రాగా ఇండియాకి టారిఫ్ వేస్తున్నాను అని చెప్పారు. సో, ఇది కరెక్టా అంటే 100% కాదు. ఓన్లీ ఇండియానే కొంటుందంటే ఇండియానే కాదు. ఇంకా చెప్పాలి అంటే యూఎస్ఏ కూడా రష్యా నుండి ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటది. అంటే ఏవైతే అగ్రికల్చరల్ పెస్టిసైడ్స్ ఉంటాయి అండ్ యురేనియం అలాంటివి యూఎస్ కూడా తీసుకుంటది. బట్ ఎందుకో ఇండియానే కొంటుంటేనే ఈ యుద్ధం జరుగుతుంది అన్నట్లుగా చేస్తున్నారు. అండ్ మన వాళ్ళు మాత్రం ఇది 100% అన్‌జస్టిఫైడ్. ఇది అసలు కరెక్ట్ కాదు అని జెప్పేసి. అదే నేను లాస్ట్ టైమ్ వీడియోలో చెప్పా గదా! సో, మన వాళ్ళు గూడా దీని మీద కొంచెం ఓకే. అంటే ఇది 100% అన్‌జస్టిఫైడ్ అన్నట్లుగానే ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ చాలామంది రీసెంట్‌గా ట్రంప్‌ని కూడా ఒక ప్రెస్ మీట్‌లో అడిగారు ఆ రోజే. అంటే ఓన్లీ ఇండియాని కొనడం వలననే ఇది జరుగుతూ ఉందా? అట్లంటే యూఎస్ కూడా తీసుకుంటూనే ఉంది కదా! రష్యా నుండి అనంటే అసలు సమాధానం ఏమీ లేదు. ఓన్లీ ఇండియా కొనడం వల్లనే ఇట్లా యుద్ధం జరుగుతుందా? ఇంకా వేరే ఏ కంట్రీస్ వలన జరగట్లేదా? అంటే ఇండియా నుంచి రష్యాకెళ్ళేటటువంటి మనీ వల్లనే యుద్ధం జరుగుతుంది అని ఎలా తెలుసు? ఎక్కడ మనీ నుండి జరుగుతున్నాయో తెలీదు కదా! అంటే వాటన్నిటికి కూడా ఓకే. ఫ్యూచర్ అన్నట్లుగా పెద్దగా ఏది కూడా రెస్పాన్స్ అయితే సరిగ్గా అయితే లేదు. బట్ యూఎస్‌లో ఎక్స్‌పర్ట్స్ మాత్రం లేదు ఇండియా కొనడం వల్లనే ఇంకా ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా ఉన్నాయి అని జెప్పేసి ఇండియాకి కొంచెం పాజిటివ్‌గానే ఉన్నారు. బట్ ఇది అప్పుడే అమలవ్వదు. ఇంకా కొద్ది రోజులు టైం ఉంది కదా! ఆగస్ట్ 27 నుంచి 50% అని అంటూ ఉన్నారు కాబట్టి ఆహ్, మేబీ అప్పటి వరకు ఏమైనా చేంజెస్ అయితే జరగొచ్చు. అండ్ మన గవర్నమెంట్ కూడా కొంచెం బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నారు కాబట్టి అప్పటి వరకు ఇంకేమైనా జరిగి ఈ టారిఫ్‌లు కొంచెం తగ్గొచ్చు. బట్ ప్రెజెంట్ మాత్రం యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటది. అండ్ యూఎస్‌లో మనకి ఎక్కువగా ఇంపాక్ట్ పడేదొచ్చేసి గ్రోసరీస్. ఒకప్పుడు $20 అలా ఉన్నది. ఇప్పుడు $25 అలా అవుతది. సో, ఆల్మోస్ట్ అన్నిటి ఇండియా నుంచి వచ్చేటటువంటి పప్పులు, ఉప్పులు అలాంటి వాటన్నిటి మీద ఎఫెక్ట్ పడతది. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్‌టైల్స్ మీద ఇంపాక్ట్ పడతది. అండ్ కొంచెము గోల్డ్ అలాంటి వాటి మీద కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ మీద కూడా ఇక్కడైతే ఇంపాక్ట్ అయితే పడతది. ఇక రిమైనింగ్ టెక్స్‌టైల్స్ అవైతే ఓకే గాని గ్రోసరీస్ మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి తప్పకుండా. ఎందుకు అంటే ఆబ్వియస్‌లీ ఇప్పుడే కాస్ట్‌లనేవి విపరీతంగా ఉన్నాయి అన్నిటికి కూడా. ఒకప్పటితో కంపేర్ చేస్తే. ఒకప్పుడు చాలా తక్కువగా ఉండే. బట్ ఈ మధ్య కాలంలో చాలా వరకు రేట్లు పెరిగిపోయాయి. ఈవెన్ రైస్ యొక్క కాస్ట్ కానియండి అన్నిటిది. అండ్
యూఎస్‌లో మళ్ళీ వీళ్ళు రెంట్ పెంచడం అలాంటివి ఆబ్వియస్‌లీ స్టార్ట్ చేస్తారు కదా! ఎవ్రీ ఇయర్ కూడా రెంట్ పెంచుతూ ఉన్నారు. ఏదన్నా అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయాయి అవ్వని చెప్పేసి. సాలరీస్ మాత్రం ఏం పెద్దగా పెరగకపోయినా కూడా మిగతావి అన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అందుకోసమే ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఫస్ట్ ఒకసారి సాలరీస్‌ని చూసుకొని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని వస్తే బావుంటది. సో, ఇంతే అండి ఈ వీడియో. అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెద్దగా ఏమీ లేదు. జస్ట్ కొన్నిటి మీద ఇంపాక్ట్ పడతది అని జెప్పేసి. బట్ ప్రతి ఒక్కటి అప్‌డేట్‌గా వీడియోస్ చేస్తూ ఉండాలి కాబట్టి ఈ వీడియో చేశానంతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.